తిరువళ్ళూరు రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. అమోనియా గ్యాస్ లీక్ అవడంతో 7 మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. 21 మంది పరిస్థితి విషమంగా ఉంది. 40 మందికి పైగా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అక్కడున్న అధికారులు చెప్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 71 మంది కార్మికులు ఉన్నారు. కార్మికులకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బాధితులు స్థానిక ఆసుపత్రులకు తరలించబడ్డారు. ఫ్యాక్టరీలో కొనసాగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి ప్రస్తుతం మనకు డీటెయిల్స్ అందుతూ ఉన్నాయి. అలాగే బాధితులంతా కూడా యూపీ, బీహార్కు చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి వెళ్లాలంటూ మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ఫ్యాక్టరీ యజమాని సహా మరో 2 అరెస్ట్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది.